హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్రను పెట్టి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ సగం ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను, మీరు కావాలంటే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. 5-6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, కొంచెం రాతి పువ్వు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూసారా, చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా 60% ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మట్టి పాత్రలో కర్రీ కానీ ఫ్రై కానీ ఏది చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సైడ్స్కు వచ్చాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.
ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై రైస్లో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.